ఇంకెరోజు సైడ్ అయితే 9వ తేదీ జూలై నెల 2024 మంగళవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతులు ఎలా వచ్చి మనం ఇవాళ తెలుసుకుందామండి. ఆల్రెడీ మీరు ఈ వీడియోలో చూసాను. సో మీకోసం అయితే ఈరోజు అయితే స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. నేనే మండీ లేకపోయి తీసుకున్నాను. క్షమించండి, ఎందుకంటే అన్ని మండీలు కవర్ చేయడానికి అయితే వీలవ్వదు. ఎందుకంటే మండీలో కూడా ట్రాఫిక్ అట్లనే ఉంది. ఏమో నిన్న నైట్ వర్షం వైట్ కాదు కానీ నిన్న పొగలు కొంచెం వర్షం పడడం వల్ల మండీలో కూడా కొంచెం వెళ్ళడానికి కొంచెం రొచ్చుగా ఉంది. బండి జారుతుందన్న ఉద్దేశంతో మొత్తం కవర్ చేయలేకపోయినాను. సో మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మీరైతే కేవలం కొన్ని మండీలు మాత్రమే కవర్ చేశాను. తీసిన వాటి వరకు చూడండి. ఇక్కడ కాయలు కూడా ఇంకా పోతూనే ఉన్నాయి. సో ఇప్పటివరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతులు మాట్లాడుకోవాలి. సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు లైవ్ ప్రూఫ్స్ ఎప్పుడు మనం ఉంటాం కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి వీడియోస్ మరి ఇవి కాదు మరెన్నో మనం అప్లోడ్ చేస్తాము. మనకైతే ఇబ్బంది అయితే లేదు. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వచ్చేసి 1,00,000 మంది సబ్స్క్రైబర్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి సో కొత్తగా ఎవరైనా చూసినట్టు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఏమైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. నేను తీసినవి కేవలం కొన్ని మండీలు మాత్రమే తీశాను. మిగతా మండీలు అన్ని కవర్ చేయడానికి అయితే అవ్వలేదని అప్పుడే చెప్పాను. సో వచ్చిన వాటిల్లో మా మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసుకుంటే 5% వరకు దిగుమతి తగ్గింది. 5 ఇంకా 5, 6, 7% దిగుమతి తగ్గింది. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, ఎస్జిఎస్, భాగ్యలక్ష్మి మండీ లైన్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5% ఇంకా 10% మేర దిగుమతి తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గింది. మరి భారీ స్థాయిలో నేను చెప్పలేను. నేనుతో పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే నేనుపైన స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి 6 గంటల తర్వాత కూడా ఒక్కొక్కసారి దిగుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా వచ్చినట్టయితే నేనుపైన మళ్ళీ ఒక 5% తగ్గినట్టయితే, ఎందుకంటే నేనుతో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి తగ్గింది. మళ్ళీ ఏమన్నా వస్తే చెప్పలేము. సో ప్రస్తుతానికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇదే.